ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎలా తీసుకుంటారు మీరు జీతాలు? ఎస్, మీరు నిజమైన మనుషులైతే, మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్. ఆలీబాబా 10 దొంగలు, ఈ ఆలీబాబా 10 దొంగలు ఈ రోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి. మేము జీతాలు తీసుకోం, మాకు ఏది ఉచితం వద్దు, మాకు గన్మన్లు వద్దు, మాకు కరెంట్ వద్దు, మాకు గ్యాస్ వద్దు, మాకు వంటోళ్ళు వద్దు, మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండి రా. అది మొగతనం. అన్నీ కావాలి నాయళ్ళారా. గన్మెన్లు కావాలా, ఫ్రీ ఫుడ్ కావాలా, ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటారేమో ఫ్లాట్లకి. మళ్ళీ మందులంట, బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ 52. ఆ లివర్ 52 టాబ్లెట్లకు మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా. కానీ నాయళ్ళారా అసెంబ్లీకి రారు. ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు మారండి, రాండి, అసెంబ్లీకి స్వాగతిస్తాం. మేము మంచి చేస్తే మీరు పొగడబల్లా, మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు. మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపిండి, స్వాగతిస్తాం. మేము మారుతాం. మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో, ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటాం. ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీ ముందుంది. సరే, మా ఓడు రాలేడు. వాస్తవంగా నేను చెప్తానయ్యా, నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నా మనస్సాక్షి ఒప్పుకోదు. అతను బాగా లేదు హెల్త్ కండిషన్. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా, హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. హీఈస్ అ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగా లేదు. ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా, నేను ఎప్పుడైనా ఇటు చూశారు నన్న, ఇదిగో అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ, అది ఈస్ అ ప్రాబ్లం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేం తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని, నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వేస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి. బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా మందికి మమకారం ఉంటుంది. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చెయ్యాలి. మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు, మానసిక ఒత్తిడి లేవు, హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది. ఇటువంటి మెంటల్ న్యాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతను బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో